నా పేరు రమేష్ కుమార్ అండి. మేము DCM శ్రీరామ్ కంపెనీ నుంచి ఫెర్టిలైజర్ కెమికల్ కంపెనీ నుంచి అండి. ఇప్పుడు ప్రధానంగా మీకు శ్రీరామ్ స్ప్రేయిట్ కాటన్ని మీకు ఎదుగుదల దశలో 15 నుంచి 20 రోజుల టైంలో ఒకసారి 1 కేజీ వాడుకున్నారని చెప్పారు. తర్వాత మళ్ళీ 15 రోజుల గ్యాప్లో మళ్ళీ 1 కేజీ తెచ్చుకొని వాడుకున్నారని చెప్పారు. సో అది వాడిన తర్వాత మీకు ఎటువంటి ఫలితం అనేది అనిపించింది మీ మాటల్లో వినాలనుకుంటున్నాం సార్. అంతకుముందు అయితే చేను బాగా ఎర్రగుంది. ఇది వాడిన తర్వాత కొంచెం పర్లేదు సార్. అంటే ఎట్లా ఏ విధంగా మీకు ఏ విధమైనటువంటి లాభదాయకం అనిపించింది? అంటే ఏమి మీరు అంటే వాడక ముందు ఎలా ఉంది పంట, వాడిన తర్వాత ఎలా ఉంది పంట? వాడక ముందు ఎరుపుగా ఉంది, చెట్లు బాగా ఎరుపుగా ఉంది. వాడిన తర్వాత సైడ్ పిలకలు కానీ ఈ గోడ కానీ బాగానే ఉంది. అంటే సైడ్ పిలకలు వచ్చినాయి, గోడ కొద్దిగా వచ్చింది అంటారు. పిలకలు కూడా పెరిగినాయి అంటారు. పిలకలు కూడా బాగానే వచ్చినాయి. ఇలా ఈ పద్దాకాయలు కూడా ఇంత ముందు అయితే లేవు. ఓకే అండి, పర్లేదు. అంటే మనకి దీనివల్ల వాడుకోవడం వల్ల కొద్దిగా ఇప్పుడు DAP 20 ఇలాంటి వాడుతున్నారు కదా. అవునవునండి. ఈ కేజీ 350 300 కదా. అవును, 300. ఇది వాడుకోవడం వల్ల మనకి కొద్దిగా బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, అంటే మీ ఇప్పుడు ఎరువులు కొరత ఉంది కదా సార్. అవునండి. ఇప్పుడు కేజీ ఇది 300 పెడితే వస్తుంది కదా. అవునవునండి. దీనివల్ల ఉపయోగం ఉంది. అంటే దీన్ని వాడుకోవడం వల్ల కొద్దిగా మీకు ఎరువులు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుతో కూడా ఎరువులు ఖర్చు ఉంది కదా. ఇప్పుడు దీన్ని వాడటం వల్ల ఆ ఖర్చు అనేది మనకి కొంచెం తగ్గిద్ది. సో మీరు వచ్చి ఎకరానికి వచ్చి 2 సార్లు స్ప్రే చేశారు? 2 సార్లు స్ప్రే చేశాం సార్. 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం అనేది జరిగింది. బాగానే ఉంది. అయితే మరి అంటే మీరు ఏవైతే అబ్జర్వ్ చేశారో ఇప్పుడు మీ పక్క రైతులు కూడా మీరు చెప్పగలరని ఆశిస్తున్నామండి. ఏవైతే మీరు చెప్తానండి, చెప్తాం. ఎందుకంటే మీరు ఇప్పుడు దీని వల్ల ప్రజెంట్ ఏదైనా రైతులకు ఉన్న ఏవైతే మెయిన్ ప్రాబ్లం ఏదైతే రైతులకి ఎరువుల ఇష్యూ, యూరియా ఇష్యూ, DAP ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అవును, ఆ ఖర్చు కన్నా ఇది కొంచెం బెటర్ కదా. ఇదే వేసుకుంటే ఇది స్ప్రే చేసుకుంటే ఎకరానికి స్ప్రే చేసుకుంటే సరిపోద్ది అంటారు. ఎకరానికి 1 కేజీ 300 2 సార్లు చేసుకుంటే బాగానే ఉంది. ఓకే సార్, 2 సార్లు స్ప్రే చేసుకున్నా కూడా మంచిగా సేమ్ మనం ఏదైతే ఎరువులు అయితే అప్లై చేసి క్వాలిటీ వచ్చింది. మెతజానం గానీ ఈ సైడ్ పిలకలు గానీ క్వాలిటీ బాగుంది. ఇంత ముందు పసుపుగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా ఈ మందు ఎప్పుడైతే స్ప్రే చేసామో బాగానే ఉంది. సో మొక్కకు సంబంధించిన అన్ని రకాల 16 రకాల పోషకాలు దొరకడం వల్ల మొత్తం ఇట్లా జరిగింది అన్నట్టు. అవునవును. సో మీరు అయితే మెయిన్ ఎరువుల వల్ల ఏమవుతుందంటే ఓన్లీ నత్రజని, భాస్వరం, పొటాషియం దొరుకుతాయి. అవునవును. కానీ దీంట్లో మనకు వచ్చి ప్రధానమైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ తో పాటు సల్ఫర్ దొరుకుతుంది, బోరాన్ దొరుకుతుంది, తర్వాత మిగతా రకాల సూక్ష్మ పోషకాలన్నీ ఇందులో దొరుకుతాయి అన్నట్టు. దొరికినాయి అన్నట్టు. దానివల్ల మీ పంట ఇట్లా పచ్చగా ఉంది అన్నట్టు బాగా. అవును సార్. దాని మిగతా ఇందాక పసుపు రంగులో ఉన్నంతా కూడా కలర్ చేంజ్ అయిపోవడము, కొమ్మల సైజు రావటం అంతా కూడా అట్లా జరిగింది. కొమ్మలు రావటము, తర్వాత గోడ వచ్చినంత కూడా పూత నిలబడటం అంతా కూడా దీని వల్ల జరిగింది అన్నట్టు. అవును సార్. సో థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. మీరు పక్క చెప్తారని ఆశిస్తున్నాం సార్. చెబుతాం సార్. నా పేరు దుర్గారెడ్డి. నా ఫోన్ నెంబరు 88 977 57 872. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.